హలో అండి. వెల్కమ్ టు యువర్ స్మేగ్నిల్ కహాన్యా. నేను నిన్న చెప్పాను కదా! డే 1 ఊటీ వ్లాగ్. అక్కడ నేను అన్న పేరనేది తప్పు చెప్పేసాను నేను. మాతో వచ్చిన అన్న మురళి అన్న. నేను చెప్పిన పేరు హరి అన్న అని చెప్పాను. మొత్తం అంతా అయిపోయి నేను అప్లోడ్ చేసిన తర్వాత వింటే తెలిసింది, అయ్యో! నేను పేరు తప్పు చెప్పేసానా అనేసి. సో, సారీ అన్న, మీ పేరు తప్పు చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి డే 2 లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. మా బ్రేక్‌ఫాస్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది హోటల్‌లో అంటే కాంప్లిమెంటరీ కదా బ్రేక్‌ఫాస్ట్. అయిపోయిన వెంటనే మేము దొడ్డపేట పీక్ అయితే వెళ్తున్నాం ఫస్ట్. మాక్సిమం ఈ వ్లాగ్‌లో నేను వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ చెప్పడానికంటే ఏముండదు. ఒక లాస్ట్ డెడ్ ఎండ్‌కి ఒక ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్ చివర్లో ఒక కొండలాగా ఉంటది. అక్కడ చుట్టూ ప్లేసెస్ కానీ అవన్నీ చూడడానికి వాయిస్ ఇవ్వకుండా మీరే చూడొచ్చు. మళ్ళీ లాస్ట్‌లో వచ్చి మాట్లాడతాను నేను. మీకే అర్థమవుతాయి. అక్కడ వెళ్ళి పార్కింగ్ చేయడం, షాప్స్ కనిపించడం, అక్కడున్న ప్లేసెస్‌ని అన్నిటిని మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు బోరు ఎందుకని చెప్పేసి బోర్ కొట్టకుండా సో నేను వాయిస్ ఇవ్వటం లేదు. కౌచ్ పిటెక్స్ இங்க பாருங்க மா అక్కడ చెయ్యొచ్చు. அவலாஞ்சி டேம் இங்கிருந்து தெரியும்.
చాలా బాగుంది. బాగుంది. లాస్ట్ స్టెప్ బాగుంది. కాగు హాయ్ చెప్పు. ఎక్కువ సమా ఓపుతా ఉంటుంది. ఇది అది అనుకుంటా. ఇది ఇది అది ఫోటో స్టూడియో రెండు ఇయే అంతే. ఇది పేరు ఏంది ఇప్పుడైతే టీ ఎస్టేట్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి ఈ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, టీ లీవ్స్ ఇవన్నీ చూడడానికి వచ్చాం. ఇక్కడ మనం సీడ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వీళ్ళు మనకు ఫొటోస్ కూడా తీస్తారు. ఏమైనా కావాలన్నా కొనుక్కోవచ్చు. షాప్ ఇక్కడ ఉంటుంది. ఇటు సైడ్ ఆపోజిట్లో మనకి ఇలా ఫొటోస్ అయితే తీస్తారు. నేను తీయించుకున్నాను ఫొటోస్ కూడాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ వచ్చినప్పుడు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ స్టెప్స్ దగ్గర నడిచేటప్పుడు కానీ, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్త. కింద మొదలు ఏదైతే ఉంటుందో అది తగిలినప్పుడు అస్సలు ప్రాణం పోతుంది. నాకైతే కాళ్ళు బట్టన వెళ్ళి తగిలి అది కొంచెం బాగా దెబ్బ తగిలింది. అదొక్కటి కొంచెం చూసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా నడవడంతో అవి చూసుకోలేదు. ఎవరైనా వస్తే చూసుకొని అయితే నడవండి. పిల్లలతో మాత్రం జాగ్రత్త. ఇక్కడ కూడా కాసేపు స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని ఇంకొక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. తర్వాత రివర్స్లో తీస్తున్నాడు ఫోటోలు నీకు. కంగారు పెట్టాను. వాళ్ళు వస్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో. ఇంకా ఇక్కడి నుంచి అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ఇవన్నీ చూసాం. ఫస్ట్ అయితే పార్కింగ్ చేసిన తర్వాత బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. సో దానికి ఆపోజిట్లోనే ఉంది, అంటే ఆ లోపల సరౌండింగ్లోనే ఉంది. అక్కడికి వెళ్ళేసి లంచ్ అనేది చేసాము. సో ఇది ఎంట్రన్స్. మనకు ట్యాగ్ అనేది హ్యాండ్కి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో దీని లోపల ఉన్న షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల పక్కకి వెళ్తే చిన్న థియేటర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. అండ్ ఇటువైపు చూస్తే మనకు రైట్ సైడ్ లోపలికి వెళ్ళి రెస్టారెంట్ అనేది ఉంటుంది. సో ఇవి నాకు ఇక్కడ బాగున్నాయి కలెక్షన్స్ కానీ ఈ లోపలికి వచ్చిన తర్వాత. బట్ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకే నేను ఇక్కడ ఏం తీసుకోలేదు.
క్రిష్‌కి కొన్ని ఎరేజర్స్ అనేవి తీసుకున్నా. అంటే క్యారెట్ అట్లా ఉంటాయి కదా! డిఫరెంట్‌గా. సో, అలాంటివైతే క్రిష్‌కి నేను ఇక్కడ తీసుకున్నా. కొన్ని కీ చైన్స్ కూడా తీసుకున్నాను నేనిక్కడ. అండ్ ఇప్పుడైతే లంచ్ చేద్దామని వచ్చేసాం. లంచ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ లోపలికైతే వెళ్తాం. మా లంచ్ వచ్చేసరికి ఇది. అండ్ ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. ఇంకా ఫ్యాక్టరీ లోపలికైతే వచ్చేస్తున్నాం. అన్ని షాప్‌లో ప్రతి ఒక్క ఐటెం బాగుందండి ఈ లోపల. ఇక్కడేమో తయారు చేస్తారు కదా చాక్లెట్, ఇవన్నీ ఇంకా కనిపిస్తాయి. రోస్ట్ చేసేది, చాక్లెట్‌ది, ఆల్మండ్ ఇవన్నీ కనిపిస్తాయి మీకు. సో, నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఈ చాక్లెట్‌ది అయిపోయిన వెంటనే మనకు టీ దాంట్లోకి వెళ్తాం. ఇంకా అవి చూసిన తర్వాత కొన్ని ఉంటాయి కదా మసాలాస్ ఐటెమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా మీరు వీడియోని అయితే కంటిన్యూషన్‌గా చూడొచ్చు. మనకు వీళ్ళు శాంపుల్ చాక్లెట్ ఈ వైట్ అండ్ ఆ బ్లాక్ కలర్‌లో ఉన్న చాక్లెట్ ఇస్తారు. అండ్ శాంపుల్ టీ కూడా ఇస్తారు మనకు తాగడానికి చూడొచ్చు. మనం తాగొచ్చు కూడా. మనకు ఏ ఫ్లేవర్ టీ కావాలని అడిగితే వాళ్ళు అది కూడా ఇస్తారు. మనం తాగొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు కంప్యూటర్ వాయిస్ అనేది వస్తుంది. మళ్ళీ కాపీరైట్ ఇష్యూ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ నేనే ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను మీకు. చాక్లెట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా మీకు. వైట్ కలర్‌లోని చాక్లెట్స్ ఇవన్నీ. సో, మనకు ఇక్కడ శాంపుల్ అనేది ఇచ్చారు. వైట్ కలర్‌ది. తిన్నాం బావుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాం. ये म्यूजियम बेंचमार्क Jenny. వాటర్లోంచి ప్యాకెట్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ కటింగ్ నెక్స్ట్ కనపడుతుంది బాగా. పక్కన వస్తున్నాయి. అది మన ఫిల్టర్ అవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ టీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కొన్ని అక్కడక్కడ కాఫీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. అవి వేరే సైడ్‌న. బట్ నేను కాఫీ అయితే తీయలేదు. బట్ టీ ప్యాకెట్స్ అనేటివి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయో అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మనం చాక్లెట్స్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మేమైతే ఏం తీసుకోలేదు. మురళి అన్న మాత్రం తీసుకున్నారు ఇక్కడ.
చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మీకు ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే ఏమీ చదవడం లేదు, మీరు చూస్తారు కాబట్టి. చాలా ఫ్లేవర్స్ చాక్లెట్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. ఇక్కడే మనకు శాంపుల్స్ ఏమి ఇవ్వరండి. ఎంట్రన్స్లో మనం వచ్చాం కదా, అక్కడ మాత్రమే ఇస్తారు శాంపుల్స్. ఇంక ఇక్కడ ఏమి మనకు శాంపుల్ అనేది ఇవ్వరు లోపల. సో ఇవన్నీ చాక్లెట్స్. అండ్ అన్న తీసుకున్న చాక్లెట్స్ కూడా చూపిస్తాను. ఈ బాక్స్ అయితే తీసుకున్నాడు అన్న, అంటే అన్నీ మల్టీ టైప్లో తీసుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను, మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. అండ్ కొన్ని ఉంటాయి కదా బాడీ పెయిన్స్కి సంబంధించిన, అవి కూడా తీసుకున్నాను నేను. బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కాదండి, వాటిలో ఒకటే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే అదే మొత్తం అదే లోపలేను ఇక్కడ షాప్స్ అనేటివి ఉన్నాయి. నేను క్రిష్కి అయితే తీసుకున్నాను చెప్పాను కదా, కొన్ని ఎరేజర్స్ కానీ అండ్ కీ చైన్స్ కానీ ఇవన్నీ అయితే తీసుకున్నాను ఈ షాప్లోను. ఈ ఒక్క దాంట్లో లోపలికైతే వచ్చామనుకోండి, ఈ టీ అండ్ ఫ్యాక్టరీ దగ్గరికి, టీ అండ్ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ లోపలికి వస్తాం కదా, ఆ లోపలికి వచ్చామనుకోండి మనకి ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఇలా యాక్సెసరీస్ కానీ అన్నీ ఒకే దాంట్లో సరిపోతాయి. మీరు మార్నింగ్ వచ్చారనుకోండి ఈవినింగ్ వరకు హ్యాపీగా అన్నీ చూడొచ్చు. మా దగ్గర అంత టైం లేదు కాబట్టి మేము ఫాస్ట్గా చూపించేస్తూ ఉన్నాను మీకు. ఎవరన్నా ఫుల్ డే స్పెండ్ చేయాలనుకుంటే మార్నింగ్ అయితే వచ్చేసండి, హ్యాపీగా అన్నీ చూడొచ్చు. ఇది నేనేను కొంచెం ఎలా ఉందో భయపెడతామని చెప్పి అలా ట్రై చేశాను. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఏమీ తీసుకోలేదు. ఏదైతే అవసరమైతే అవే తీసుకుందామని మాత్రమే అనుకొని వెళ్ళాను నేను ఇక్కడికి. అండ్ అక్కడి నుంచి పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చాం. మేము వచ్చిన టైమింగ్ అయితే లాస్ట్ మూమెంట్లో వచ్చాం. ఇది ఈవినింగ్ 5:35 లోపల అనుకుంటా రావాలి. మేమైతే రావడమే లేట్గా వచ్చాం కాబట్టి జస్ట్ అలా వచ్చి ఒక 5 to 10 minutes అయితే స్పెండ్ చేసి కొన్ని పిక్స్ అలాంటివి తీసుకొని ఇంకైతే వెళ్ళిపోయాము. ఇవన్నీ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ముందుగా వచ్చి ఉంటే సరిపోయి ఉండేది. మేము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసాం కదా ఫ్యాక్టరీ దగ్గర, సో అందుకే ఇక్కడ మాకు టైం సరిపోలేదు. బట్ బాగుంది, ఇక్కడ కూర్చోడానికి కూడా సీటింగ్ అనేది అక్కడ వేస్తున్నారు, బాగుంది. మొత్తం చెట్లే ఏముండవు. ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే మనకు వాటర్ కనిపిస్తుంది అక్కడికి వెళ్తే. నేను చెప్పాను కదా కూర్చోడానికి కూడా వేస్తున్నారని, కూర్చోవచ్చు. ఇంకా తెలిసింది కదా మా గ్యాంగ్, ఇంకా ఫొటోస్ ఇవన్నీ తీసాం. వచ్చే దారిలో ఇక్కడ ఇలా హార్సెస్ కనిపించాయి, వీటిని కూడా అలా క్యాప్చర్ చేసుకుంటూ అయితే వచ్చేసాను. నేను మీకు నిన్న డే 1 దాంట్లో చెప్పాను కదా రోజ్ గార్డెన్ ఆపోజిట్లో మేము షాపింగ్ చేసామని చెప్పేసి. సో ఇవన్నీ చూసాం కాబట్టి ఇంకా రేపు తిరగడానికి ఏం లేవు కాబట్టి ఎక్కువ ప్లేసెస్ కాబట్టి అక్కడే కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి చాక్లెట్స్కి అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు ద రోజ్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఏ షాప్లో అయితే తీసుకున్నామో చూసామో ఆ షాప్కే వెళ్ళి ఇప్పుడు చాక్లెట్స్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా వెనక పక్క ఉన్న షాప్లోకి అయితే వచ్చాం రోజ్ గార్డెన్ దగ్గర. ఇక్కడ క్రిష్కి ఇది ఒకటైతే తీసుకున్నాను నేను, చాలా బాగుంది. ఇది మెత్తగా నాకైతే బాగా నచ్చింది. కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకున్నాను క్రిష్కి నేను. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు ఒక రెడ్ కలర్ టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదా, అది కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఈ పక్క దగ్గరే ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. టెడ్డీ బేర్ అండ్ క్రిష్ కప్ రెండు తీసుకున్నాం, ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసిన వెంటనే ఇక్కడ మల్బార్ పరోటా అని అయితే ఉంది మాకు తీసుకున్న హోటల్ దగ్గరలో. సో అక్కడ పరోటా ఇవి తిన్నాము. అండ్ ఇది ఇక్కడైతే ఫుడ్ బాగుందండి, ఇక్కడ ట్రై చేయొచ్చు ఫుడ్ మీరు, బాగుంది. నేను తిన్న తర్వాత అది బాగుంటేనే మీకు బాగుందని చెప్తున్నాను. సో ఇది మేము ఉన్న హోటల్. ఈసారి హోటల్ టూర్ లాగైతే ఏం తీయలేదు. అండ్ నెక్స్ట్ డే అంటే డే 3 కూడా కొంచెం అలా పైన అయితే తీసాను, అవి కూడా నేను రేపు చెప్తా డే 3లో. బట్ నైట్ టైం అయితే హోటల్ వ్యూ ఇలా అయితే ఉంది. అండ్ ఇది ఇవాల్టి వ్లాగ్. ఇంకొక వ్లాగ్తో రేపు కలుద్దాం.
టాటా, బాయ్ బాయ్.